హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి అయితే సండేనండి. సండే మార్నింగే ఈరోజు అయితే వంకాయలు తెప్పించానండి. ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ ఏమో చేయట్లేదు. ఈరోజు మా ఇంటి దగ్గర బోనాలు చేస్తున్నారండి. అందుకని ఇక నాన్ వెజ్ చేయొద్దని చేయలేదండి. పాలు అయితే తెప్పించిన, సర్ఫ్ అయిపోయిందండి. సర్ఫ్ కూడా తెప్పించిన, పాలు వచ్చేసినాయి. ఈరోజు టిఫిన్ అయితే ఇంట్లో ఏం చేయలేదండి. దోశ అయితే తెప్పించుకుని దోశ ఇడ్లీ వడ బోండా తెప్పించుకున్నారండి. నేనైతే తినలేదండి, బయట టిఫిన్ ఏం తినలేదు. ఈరోజు చపాతీ ఉండే నైట్ చేసినాయి, అవి ఛాయలో వేసుకుని తిందామని. ఏం టిఫిన్ అయితే వద్దని చెప్పిన. నాకు మీలో ఎంతమందికి ఇష్టం చపాతీ ఛాయలో వేసుకుని తినడం? బాగుంటుంది కదా టేస్ట్. అయితే నాకైతే ఇష్టం అండి. మీరు కూడా ఎవరైనా ఇలా తింటారా నాకు చెప్పండి. చాయ్ అయితే పెట్టేసిన, అప్పటికి 9 అవుతుంది. ఈరోజు పూజ కూడా చేయాలి. ఈరోజు బాగా లేట్ అయిపోయిందండి, సండే కదా. కొంచెం పనులన్నీ మెల్లగానే చేసుకుంటా. ఇంకా ఇల్లంతా తుడిచి బయట మొత్తం కడిగి ముగ్గులు అయితే పెట్టేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాండి తొందరగా. అప్పటికే లేట్ అయిపోయింది, చాలా ఎండ కూడా వచ్చేసింది. తర్వాత మస్తు బోళ్ళు పడ్డాయండి. బోళ్ళు అయితే మొత్తం బోళ్ళు తోమేసిన. మాకు పొద్దున్నే నల్లు వస్తుంది కదా, నల్లు వచ్చేటప్పుడే బోళ్ళు మొత్తం తోమి ముగ్గంతా కడిగేసి ముగ్గులు వేసుకొని స్నానం చేసిన తర్వాతనే ముగ్గులు వేసుకున్నాండి. ముగ్గులు వేసుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇక వంట చేయాలండి. వంట ఇక్కడ ఈశాన్య మూలకైతే ఇట్లా కొన్ని చెంబులు వాటర్ పోసి పెట్టుకున్నాండి. ఇక్కడ దేవుడు ఉంటాడు. తర్వాత ఒకసారి ఎప్పుడైనా చెప్పండి, హోమ్ టూర్ కావాలంటే కూడా చేస్తా. మాదంతా పెద్ద ఇల్లు ఏం కాదులేండి, 2 రూమ్లు ఉంటాయి. చేయమంటే చేస్తానండి. పూజ చూసారు కదా, నిన్న ఒక్క పువ్వు లేదు కదండి. ఈరోజు మా పాప ఇంటి దగ్గర ఉంది కాబట్టి కిందికి వెళ్ళి పువ్వులు మొత్తం తెంపుకొచ్చిందండి. అందరి చెట్ల మీది కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని మంచిగా పూజ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాండి. ఇట్లా పూలు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. కొనుక్కొచ్చుకుందాం అనుకుంటాం కానీ ఇక్కడ మాకు బాగా దూరం ఉంటాయని మేము కొంచెం లోపడుకుంటాం. ఇంకా తర్వాత తొందరగా వంట అయితే చేస్తున్నాండి. అప్పటికే 11:30 అవుతుంది. ఈరోజు అయితే వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి. ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో అయితే కొంచెం నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసి పచ్చిమిరపకాయ కారం వేసుకొని చేసుకుంటే బాగుంటుందండి. కానీ మా ఇంట్లో తినరు, మాకు పడదండి అది. ఎందుకంటే కొంచెం అల్సర్ లెక్క ఉంటుంది కదా, మాకు ఉన్నదండి. అందుకే మేము అస్సలు పచ్చిమిరపకాయలు వాడము. ఒక 2-3 వేస్తే అప్పటికే ఇంట్లో తినరు అసలు. నాకు ఇష్టం పచ్చిమిరపకాయ కారం, కానీ ఇక నాకు కూడా పడతలేదండి ఈ మధ్యలో. అందుకే ఎర్ర కారం వేసుకుంటున్నాం అన్ని కూరలలో. ఎందుకు వాయిస్ మెల్లగా వస్తుందంటే టీ తాగుతున్నాండి. టీ తాగుకుంటూ వాయిస్ ఓరిస్తున్నా. సాయంత్రం అయింది, ఇప్పుడు 5:15 అవుతుందండి. ఎప్పుడైనా 6:30 వరకు మనకు వీడియో వచ్చేస్తుంది. ఈరోజు సండే కదా, షార్ట్ వీడియో ఇట్లా ఏం షూట్ చేయలేదండి, లాంగ్ వీడియోని పోస్ట్ చేస్తున్నా. అసలు ఇప్పుడే పనంతా సాయంత్రం పని కూడా అప్పుడే వంట చేసి తిని కాసేపు టీవీ చూసినండి. ఇంకోసేపు పడుకున్నా, తర్వాత సెల్ చూసినా. ఇప్పుడు లేచి బోళ్ళు మొత్తం దోమినండి. ఇక బోళ్ళు దోమి ఇల్లు అయితే ఏం ఉడవలేదండి, ఇల్లు నీట్గా ఉంది. దీపాలు కూడా ఉన్నాయండి అట్లనే. సాయంత్రం బోల్ దమ్ముకొని బట్టలు తీసి మళ్ళీ ఛాయ్ తాక్కుంటూ వాయిస్ ఓవరిస్తున్నా. ఇప్పుడు చూసిరు కదా, ఆయిల్ వేడైనాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసిన అండి. వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా వేయాలి, కానీ నేను వేయలేదండి, మర్చిపోయినా. ఎందుకు వేయకుండా టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈరోజు నేను ఇప్పుడు చూస్తున్నా, అసలు వేయలేదు. తర్వాత కూడా వేయనట్టున్నా అసలు. ఎందుకంటే ఇప్పుడు నాకు గుర్తే ఉందండి, వేయలేదు. వేయకుండా కూడా బాగానే ఉందండి. అటు పక్కన ఏమున్నాయని అనుకుంటారు కదా, అక్కడ నిన్న చేసిన కొబ్బరి పచ్చడి చారు ఉందండి. పప్పు కూడా అట్లనే ఉంది. అందుకే వేరే ఏం కర్రీ చేయట్లేదండి. ఓన్లీ ఈరోజు ఒక్కటే కర్రీతోటి. ఇది ఉల్లాకండి. ఉల్లాకు తీసుకొచ్చి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాండి. ఉల్లాకు ఏ కర్రీలు వేసుకున్నా బాగుంటుందండి. నేనైతే వేస్తూ ఉంటే మాత్రం వేస్తా. కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర 3 వేసిన అండి. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఏం వండుకున్నారు ఈరోజు? ఏం స్పెషల్ చేసుకోరు? ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చెప్తా, క్లారిటీ చేస్తా. ఈరోజు సండే కాబట్టి షాప్కి కూడా వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నాము. నేను ఒక్కదాన్నే ఉన్న. ఇప్పుడు మా పాప అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటుంది. ఇక నేనైతే వంట చేసుకుంటూ వీడియో తీస్తున్నా.
చూసిరు కదండి, మంచిగా నూనెలో వేగాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే అయిందండి, ఆయిల్ ఎక్కువ పోసుకున్నా. అసలు వంకాయలు చెట్టు మీద అండి, టేస్ట్ అయితే బాగా వచ్చింది. తొందర అయిందండి కర్రీ కూడా. చెట్టు మీద కాబట్టి తొందర అవుతుంది కర్రీ, లేతగా ఉన్నాయి మంచిగా. ఇంకా వచ్చేసి మీరేమేమి నాన్ వెజ్ వండుకున్నారు ఈరోజు చెప్పండి. తర్వాత పసుపు వేసుకున్నా అండి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆలుగడ్డలు ఒక 2 ఉన్నాయండి. ఆ 2 కూడా ఉన్న కాడికి వేసి మొత్తం వండేసిన కర్రీ. మీకు ఎంతమందికి ఇష్టమండి నిన్న వండిన పప్పు చారు 2 కలిపి మసలబెట్టి మళ్ళీ ఈరోజు తినడం? మేము ఇంట్లో తింటామండి అట్లా. వట్టిగా చేసిన పప్పుచారు కంటే మనం కర్రీ పప్పు వండి చారు వేసుకొని తెల్లార 2 కలిపి మసాలా పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కదా వేడివేడి అన్నంలా. చెప్పండి, మీరు ఎవరైనా ఇలా చేస్తారా? మేమైతే ఇట్లనే చేస్తామండి. ఈరోజు పాపడాలు ఇట్లా ఏమేం చేయలేదండి, అప్పటికే లేట్ అయిపోయింది. వీళ్ళు పొద్దున్నే హెవీగా తిన్నారు కదా, ఇడ్లీ తిన్నారు, వడ తిన్నారు, బోండా తిన్నారు. నువ్వు ఎప్పుడైనా వంట చేయి, మేము మెల్లగా తింటాం, మాకు ఆకలి కాదని చెప్పినండి. అందుకే ఇంకేదైనా స్వీట్ కూడా చేద్దాం అనుకున్నా, సేమియా అన్న బెల్లపన్నం అన్న వండుదాం అనుకున్నా కానీ ఎవరు తినరండి. నేను ఒక్కదాన్నే తినాలి, అవసరమని ఇక నేను కూడా ఏం వండలే. తర్వాత 30 తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది కదా, ఆ రోజు చేద్దామని నేను ఈరోజు అయితే ఏం చేయలేదండి. ఇక న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, న్యూ ఇయర్ రోజు ఏదన్నా సేమియా అన్న గులాబ్ జామ్ అన్న చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? అన్నం అయితే అయిందండి. ఇక మా పాప వచ్చేసింది, అన్నం పెట్టమంది, తనకేదో పెట్టేస్తున్నా. నేను ఇంకా తినట్లేదులేండి, నేను కొంచెం ఆయనకు తింటాను ఆగిన, ఎందుకంటే నేను చాయ్లో చపాతీ వేసుకొని తిన్నండి, అందుకే తినట్లేదు. ఈరోజు వచ్చేసి అన్ని పనులు లేట్ అండి. సండే వస్తే అంతే, మండే సాటర్డే వరకు టైం ప్రకారం అయితే అన్ని పనులు. సండే వస్తే మాత్రం అన్నీ లేట్ అయితే ముందు వెనక ముందుకు అవుతుందండి పని నాకైతే. ఇదే ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, మీరందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం చికెనా, మటనా, ఫిషా? ఒకసారి చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాండి. అది కూడా ఎట్లా చేయాలో అంటే ఎట్లా చేయాలో కదా, నేను ఏ స్టైల్లో చేస్తా చూపిస్తా. చెప్పాను కదండి, పప్పు చారు ఉండే 2 కర్రీస్, 2 కలిపి మసలు పెట్టినండి. అసలు నిజంగా నిన్నటికంటే ఇవాళ టేస్ట్ బాగా అనిపించిందండి నాకైతే. ఈ పప్పు చారు, ఇంకా నెక్స్ట్ వంకాయ ఆలుగడ్డ కర్రీ, నెక్స్ట్ కొబ్బరి పచ్చడి, నెక్స్ట్ రైస్. ఇక చాలా చెప్పండి, ఇంకెంతకన్నా స్పెషల్ ఏముంటుంది? సండే అయితే ఇంకా వట్టప్పుడన్నా, సండే అంటే ఉట్టి నాన్ వెజ్జే ఉంటుంది కదా. ఇంక అంతా పని అయిపోయినాక తినేసినాక కాసేపు అట్లా కూర్చొని కొద్దిసేపు సెల్ చూసి బోర్లు అన్నీ బయట వేసుకొని బోర్లు మొత్తం తోమేస్తున్నాండి. మాకు షింకు లేదు, మేము బయటనే ఇట్లా కూర్చొని బోర్లు తోముకుంటా. అక్కడ అంట్లు ఉన్నాయి కదండి, అవన్నీ కింద, మేము పైన ఉంటాం కదా, కింద పోయి మూరల వారబోసి వస్తాండి. వచ్చి మళ్ళీ బోర్లు అక్కడంతా కడిగేయాలి. కడిగేసిన తర్వాత బట్టలన్నీ ఆరినాయండి, బట్టలు తీస్తున్నా. బట్టలు తీసుకొచ్చి ఇంట్లో వేసి తర్వాత కొంచెం టీ పెట్టుకొని తాగుతాండి. అక్కడ ఏం చూపిస్తున్నా అంటే అంగీలకి వెళ్ళి 5 రూపీస్ కాయిన్ కింద పడిందండి. మనం ఆ రేంజ్లో విడినాం బట్టలు, పిండినా ఆరేసిన అయినా కూడా జేబుల్లో ఉంది ఆ కాయిన్. ఇక చూసిరు కదా, అంతగా బోల్ పక్కకు పెట్టేసి అక్కడ అంతా కడిగేసి ఇంట్లోకి వచ్చేసినండి. ఇక్కడ బట్టలు మొత్తం అక్కడ వేసిన, బట్టలన్నీ ఫోల్డ్ చేయాలి. ఇంకా బట్టలు మడత పెడదామని అక్కడ వేసిన తర్వాత కొంచెం చాయ్ అయితే పెట్టుకుందామని ఫ్రిడ్జ్లో పాలు తీసి బయట పెడుతున్నా. ఇటు చాయ్ పెట్టేసుకొని తర్వాత చాయ్ తాగిన తర్వాత టీవీ చూసుకుంటూ బట్టలు మడత పెట్టుకుంటా అండి. ఇంకా అంతే అండి, ఇక అయిపోయింది. అటు ఇటు సండే అయితే గడిచిపోయిందండి. అసలు రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి ఫ్రెండ్స్ కదా. మీకు కూడానా అండి? మాకైతే అసలు నాకైతే కళ్ళు మూసి తెరిచేలోపు నెల వచ్చేస్తుందండి. నెల అయితే అసలు ఇక నెల రాగానే కట్టేటివి ఉంటాయి కదండి, టెన్షన్ అప్పుడే వచ్చేసింది అనిపిస్తుంది నాకైతే. ఈ ఇల్లు కిరాయి కట్టడం, కరెంటు బిల్లు కట్టడం, ఫీజులు కట్టుకోవడం, అప్పులు కట్టుకోవడం, ఇదే పని అయిపోయిందండి. ఒక్కో రోజన్నా మంచిగా ఏం కట్టేది లేకుండా, నెల వచ్చినా భయపడకుండా బతికే రోజు రావాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనండి? నాకే కాదండి, అందరికీ కోట్లు, కార్లు, మిద్దెలు అవసరం లేదండి. ఒకరికి ఇవ్వకుండా మన తిండేదో ఏదో మన కష్టం ఏదో మనం తినుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా మన ఫ్యామిలీ పిల్లలతోటి హ్యాపీగా ఉంటే చాలు కదండి ఈ రోజులలో. అదే పెద్ద ఆస్తి అండి, వాళ్ళే కోటీశ్వర్లు నా దృష్టిలో అయితే. కార్లు బంగ్లా ఉన్న వాళ్ళకంటే మనశ్శాంతి ఉన్న వాళ్ళే కోటీశ్వర్లు అండి.
అక్కడ టీ పెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చున్నా అండి. ఇంకా టీవీ అయితే పెట్టేసిన, ఏదైనా సినిమా వస్తుందో చూద్దామని. అసలు టీవీ సెల్లు చూడడమే సరిపోతుంది నాకు. టీవీ చూడడం తక్కువ చేసినండి. అసలు టీవీ చూడడం అంటే నాకు పిచ్చి, బాగా చూస్తా టీవీ నేను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి, టేక్ కేర్ ఫ్రెండ్స్.